బలరామ పౌర్ణమి తెలుసా మీ అందరికీ బలరామ పౌర్ణమి యొక్క శుభాకాంక్షలు. బలరామ పౌర్ణమి రోజు బలదేవుడి యొక్క ఆవిర్భావం జరిగింది. బలరామ పౌర్ణమి అంటే మరేదో కాదు, మనమందరం చేసుకునేటటువంటి రాఖీ పౌర్ణమి. ఆ రాఖీ పౌర్ణమి రోజే బలదేవుడి యొక్క ఆవిర్భావం జరిగింది. మరి ఈయనెవరు? ఈయన కృష్ణుడికి అన్న, ఈయన దావుజీ. ఈయనకి బలరామ అని పేరు. మరి బలరామ అని ఎందుకు పేరు వచ్చింది? బలం అంటే ఏ బలమంట? బలం అంటే ఆధ్యాత్మిక బలము. రామ అంటే అందరినీ ఆకర్షించువాడు. ఆయన అందరికీ ఆది గురువు. ఆయన మనందరినీ ఆకర్షించి మనందరికీ కూడా ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చి మనందరినీ కూడా కృష్ణుడి యొక్క భక్తిలో నియుక్తి చేయగలిగేటటువంటి స్వామి. ఈయనెవరు? ఈయన సేవక భగవానుడు. సేవ్య భగవానుడు ఎవరు? సేవ్య భగవానుడు వచ్చేసి కృష్ణ. ఈ కృష్ణుడికి ఎప్పుడు కూడా తిను సేవ చేస్తూనే ఉంటాడు. రాముడిగా వచ్చినప్పుడు లక్ష్మణుడిగా ఉంటాడు, కృష్ణుడిగా వచ్చినప్పుడు బలరాముడిగా ఉంటాడు. ఆయన ఎప్పుడైతే క్షీర సముద్రంలో పడుకొని ఉంటాడో అప్పుడు ఆదిశేషిగా శయ్యగా ఉంటాడు. ఎప్పుడు అనుక్షణము క్షణక్షణము కృష్ణుడి యొక్క సేవలో ఉండేటువంటి సేవక భగవానుడు శ్రీ బలరాముడు. ఆయన యొక్క ఆవిర్భావము ఈ రాఖీ పౌర్ణమి రోజే. ఆయన అందరికీ ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తారు. సో మనం అందరము ఆయన యొక్క శరణాగతి పొందుదాం. శ్రీ శ్రీ బలదేవకి జై, బలరామ పౌర్ణమికి జై.